9 మంది సజీవ దహనం. ఢిల్లీలో ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న నివాస భవనంలో మంటలు. ఏడాదిన్నర చిన్నారి సహా 9 మంది పాపం మృతి చెందడం జరిగింది. స్మార్ట్ లాక్లు జామ్ అవ్వడంతో ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ లాక్లు ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ జామ్ కావడంతో ఇళ్లే వాళ్ళు చిక్కుకుపోయారు. పేలిపోయిన ఏసీ అవుట్డోర్ యూనిట్ విలపిస్తున్నటువంటి బాధితుడు. ఏది ఆ ఏసీకి సంబంధించినటువంటిది. ఇవే పేలిపోవడంతో ఇక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పాపం 9 మంది చనిపోయినట్టు వాళ్ళు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో రేగిన మంటల్లో చిక్కుకొని ఏడాదిన్నర చిన్నారి సహా 9 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వీరిలో పలువురు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం 2వ అంతస్తులోని ఏసీ అవుట్డోర్ యూనిట్ లో జరిగిన పేలుడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ పేలుడు వల్ల షార్ట్ సర్క్యూట్ జరగగా భవనంలోని కొన్ని ఇండ్ల ప్రధాన ద్వారాలకు అమర్చి ఉన్న స్మార్ట్ లాకులు జామ్ అయ్యాయి. దీంతో తలుపులు తెరుచుకోలేక ఇళ్లలో చిక్కుకొని పలువురు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ భయానక ఘటనకు సంబంధించి స్థానికులు అధికారులు తెలిపిన వివరాలు చూస్తే వివేక్ విహార్ ప్రాంతంలో ఓ 4 అంతస్తుల భవనంలో 1 అంతస్తులో 2 ఇళ్లు ఉండగా 8 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనం అంతటికి ఒకే లిఫ్ట్ ఒకే మెట్ల మార్గం ఉంది. అయితే ఆదివారం తెల్లవారుజామున 3:40 సమయంలో 2 అంతస్తులోని ఓ ఏసీ అవుట్డోర్ యూనిట్ నుంచి మంటలు రావడాన్ని ఓ డెలివరీ బాయ్ గుర్తించారు. ఆ యూనిట్ లో తొలిత పేలుడు సంభవించి షార్ట్ సర్క్యూట్ జరిగి భవనమంతా మంటలు వ్యాపించాయి. భవనంలో ఇళ్లలో చెక్కతో చేసిన అలంకరణ సామాగ్రి వల్ల మంటలు మరింత చెలరేగాయి. భవనమంతా పొగ కమ్మేయగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. లోపల ఇరుక్కున్న వారు సాయం కోసం ఆర్ధనాదాలు పెట్టిన ఫలితం లేకపోయింది. అగ్ని ప్రమాదంపై ఉదయం 4 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఊటాఊటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలోని ఇంటి బాల్కనీలకు ఏర్పాటు చేసుకున్న ఇనుప గ్రిల్స్ పక్షులు ఇళ్లలోకి రాకుండా ఏర్పాటు చేసుకున్న వలలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మొదటి అంతస్తులోని 1, 2 అంతస్తులో 5 మెట్ల మార్గంలో 3 మృతదేహాలు సహాయక బృందాలు గుర్తించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల 2వ అంతస్తులోని ఓ ఇంటికి ఉన్న స్మార్ట్ లాక్ జామ్ అయింది. దీంతో ఆ ఇంట్లోని అరవింద్ జైన్ 60 సంవత్సరాలట, ఆయన భార్య అనిత జైన్, వారి కుమారుడు నిశాంత్, అలాగే నిశాంత్ భార్య అంచల్ జైన్, అరవింద్ జైన్ మనవడు ఆకాష్ జైన్ 7.5 చిన్నారట. ఆయన ఆ లోపట్నే ఇరుక్కుపోయి ఏది ఆ జామ్ కావడంతో ఆ స్మార్ట్ లాకు అది జామ్ కావడంతో ఆ 5గురు కూడా దాంట్లోనే మంటల్లో కాలి బూడిదైపోయింది. మొదటి అంతస్తులో శిఖా జైన్ అనేటువంటి మహిళ మరణిస్తే ఆమె భర్త నవీన్ జైన్ గాయాలతో బయటపడ్డారు. స్మార్ట్ లాక్ జామ్ అవ్వడం వల్లే వీరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు. ఇక 3వ అంతస్తులోని మెట్ల మార్గంలో నితిన్ జైన్, శైలీ జైన్ అలాగే కుమారుడు సౌమ్యక్ జైన్ సజీవ దహనం అయ్యారు. మేడ మీదకు వెళ్లే గేటుకు తాళం వేసి ఉండగా పైకి వెళ్ళలేకపోయి వీరు పొగ వల్ల స్పృహ కోల్పోయారు. ఆపై మంటల్లో దహనమయ్యారు. కాగా ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్, సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న వైరింగ్లు ఏవైతే ఉంటాయో బిల్డింగ్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇళ్లలోకి మనం కరెంటుకు సంబంధించినటువంటి వైరింగ్ను కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దాంతో షార్ట్ సర్క్యూట్ చాలా జరుగుతూ ఉంటాయి. మనం చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ దగ్గర కూడా దాంట్లో పాపం చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే మనం ఈ ఎండాకాలంలో ఎక్కువ ఇటువంటి ప్రమాదాలు చాలా చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిపేర్ వచ్చినప్పుడు మనం చేయించుకుంటాం అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దాని వ్యాలిడిటీ మనం ఏకంగా వాడు దాన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు దాన్ని మనం రిపేర్ చేయకుండా దాన్ని మళ్ళొకసారి చూపెట్టకుండా దాన్ని అట్లే వాడుతున్నట్టు అయితే ఉంటే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ప్రమాదంగా చెప్పుకోవచ్చు. పాపం 9 మంది సజీవ దహనం అయిపోయారు. కొంతమంది ఏమో ఇండ్లలోనే అది జామ్ కావడం, ఆ లాక్ జామ్ కావడం, అంతేకాకుండా కొంతమంది ఏమో మెట్ల మార్గంలో కూడా మృతదేహాలు పడ్డాయి. అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇక లిఫ్ట్ అయితే ఎట్లాగో షార్ట్ సర్క్యూట్ పనిచేయదు కాబట్టి మెట్ల మార్గం నుంచి అయినా కిందికో లేకపోతే పైకో వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు కూడా పాపం చనిపోయినట్టు ఇదంతా కూడా న్యూఢిల్లీలో జరిగింది.